హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మన రీసెంట్గా ఉన్నటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా మనకు డిఎస్సి సిలబస్ ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు 3 వీక్స్ బ్యాకే నేను ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన సిలబస్ కూడా విశ్లేషణ చేయడం జరిగింది. అదే సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలాంటి మార్పులు లేకుండా కూడా అదే సిలబస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీ ముందుకు ఆ యొక్క మారిందా ఏందని చెప్పి డౌట్ ఉంటుంది కాబట్టి పిల్లలకు ఎలాంటి డౌట్ ఉండకూడదన్న ఉద్దేశం మీద నేను మళ్ళీ ఒకసారి సిలబస్ విశ్లేషణ చేద్దామని మీ ముందుకు వస్తున్నాం. ఆ సిలబస్ ఏందో ఒకసారి చూడండి. మనకున్నటువంటి ఈ సిలబస్ ప్రకారం మెయిన్ ఉన్నటువంటి సిలబస్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్కు ఎన్ని మార్కులు కేటాయించాడో ఒకసారి చూడండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కు ఎన్ని మార్కులు అంటే 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ కూడా ఎలా అంటే 20 బిట్స్ ఇవ్వడం జరుగుతుందండి ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్కు. తర్వాత మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండి. ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు 5 మార్క్స్ కేటాయించడం జరిగిందండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు 5 మార్క్స్ కేటాయించడం జరిగింది. 10 బిట్స్ వస్తాయి. ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్కు 10 మార్క్స్ అంటే 20 బిట్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం సైకాలజీ అంటామండి. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటాం. ఈ యొక్క విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్ వారికి ఇవి కూడా 5 మార్క్స్ అండి. స్కూల్ అసిస్టెంట్ వారికి మనకి ఎన్ని మార్కులు వస్తాయంటే ఈ యొక్క సైకాలజీ పరంగా 5 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా 10 మార్క్స్ కేటాయించడం జరిగింది. మొత్తం ఇక్కడ 20 మార్క్స్. ఇక మనకు ఈ మ్యాథమెటిక్స్ అంటే మన సబ్జెక్ట్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ యొక్క కంటెంట్కు మాత్రం ఎన్ని మార్కులు అంటే 40 మార్క్స్. 40 మార్క్స్ అంటే 80 బిట్స్ అండి. ఓకేనా, 80 బిట్స్ అంటే మనకి ఈ 40 మార్క్స్ ఈ యొక్క 10 20 60 మార్క్స్. ఇక మిగిలింది ఏంటంటే మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి 20 మార్క్స్ అండి. ఇవి ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం, సిలబస్ విశ్లేషణ చేసాం, అదే విధంగా కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒకసారి మళ్ళీ మారిన సిలబస్ ఏమైనా విద్యార్థులు డౌట్లు ఏమైనా ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ క్లారిఫై చేయడం కొరకు మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఒకసారి. ఈ యొక్క మన మ్యాథమెటిక్స్ మెథడాలజీకి 20 మార్క్స్ అండి సేమ్. మరి ఏంటి సార్ ఆ యొక్క సిలబస్ అనేది ఒకసారి చూద్దాం. ఇది మనకు ఇచ్చినటువంటి సిలబస్ 11 యూనిట్స్ ఉంటాయండి. ఆ 11 యూనిట్స్లో మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఈ యొక్క యూనిట్ చూడండి ఒకసారి. మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండి. ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో గణిత శాస్త్రం యొక్క అర్థం ఏంటి మనం డిస్కస్ చేసాం, దాని యొక్క స్వభావం ఏంటి, ఈ యొక్క గణిత శాస్త్రం యొక్క చరిత్ర ఏ విధంగా డెవలప్ అయింది అని చెప్పి ఆ చరిత్ర డిస్కస్ చేస్తాం. గణిత శాస్త్రం యొక్క అర్థము, దాని యొక్క నిర్వచనాలు, దానికి సంబంధించిన స్వభావము అనేటువంటి దానికి ఉన్నటువంటి చరిత్ర అండి. మనకు ఉన్నటువంటి మన దేవేందర్ మెథడ్స్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు 20/20 వచ్చే విధంగా 20/20 వచ్చే విధంగా తెలుగు అకాడమీ బుక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించినటువంటి 2023 2 బుక్స్ రావడం జరిగింది. అప్పుడు ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు కూడా బ్లూ బుక్ కూడా ఒకటి ఉందండి. దానికంటే ముందు గ్రీన్ బుక్ రావడం జరిగింది. దానికంటే ముందు కూడా ఇంకా ఎల్లో కలర్లో అక్కడ ఉన్నటి ఒక గ్రే కలర్లో రావడం జరిగింది. అన్ని బుక్స్ రెఫర్ చేసే సమగ్రమైన మెటీరియల్ తోటి మనకు దేవేందర్ మెథడ్స్లో మీరు 20/20 సాధించే విధంగా ఈ యొక్క సిలబస్ మొత్తం కూడా దాంట్లో ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికీ మనకు ఉన్నటువంటి యాప్లో 5 యూనిట్స్ కంప్లీట్ అయ్యి ఒక 55-60 వీడియోస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి. మీరు ఒకసారి చూడండి. మన క్లాసులు కూడా మీకు పర్ఫెక్ట్గా అన్నిటికంటే కూడా సమగ్రమైనటువంటి సమాచారం మీకు అందించడం జరుగుతుంది మన యొక్క మెథడ్లు మన దేవేందర్ మెథడ్స్ యాప్లో. మరి రెండో యూనిట్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. కాంట్రిబ్యూషన్ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్ ఇచ్చాడండి. కాంట్రిబ్యూషన్ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్ ఇచ్చాడు. ఎవరు వారు అంటే ఆర్యభట్ట ఇచ్చాడు, అదేవిధంగా భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజం, యూక్లిడ్, పైథాగరస్ అండ్ జార్జ్ కాంటర్ అని చెప్పి 6 శాస్త్రవేత్తలు ఇచ్చారు. చూడండి ఒకసారి. ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్, యూక్లిడ్, పైథాగరస్, జార్జ్ కాంటర్. మీకు తెలుగు అకాడమీ బుక్లో వీరితో పాటుగా బ్రహ్మగుప్త, వరామిహర, నెక్స్ట్ రెనే డెకార్ట్ అని కూడా ఇచ్చారండి. మెయిన్ యొక్క ఫోకస్ చేసేది ఈ యొక్క 6 శాస్త్రవేత్తల మీద. ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజం, యూక్లిడ్, పైథాగరస్, జార్జ్ కాంటర్ మీద బాగా ఫోకస్ చేయండి. వీటి తర్వాత అదనంగా బ్రహ్మగుప్త, వరామిహర, నెక్స్ట్ రెనే డెకార్ట్ మీద మీరు చదివితే ఏంటంటే మనకు వచ్చేటటువంటి బిట్స్ 4 మాత్రమే. ఈ యొక్క సెకండ్ యూనిట్లో 4 బిట్స్ అంటే 2 మార్క్స్ అండి. ఆ 2 మార్క్స్ కాబట్టి ఒకసారి 5 కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి 5 కంటే ఎక్కువ కూడా ఇవ్వడు. మనకు ఉన్నటువంటి 11 యూనిట్స్. కొన్ని యూనిట్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకున్నటువంటి పెద్ద యూనిట్లో లక్ష్యాలు స్పష్టీకరణ యూనిట్ కావచ్చు, బోధనా పద్ధతులు కావచ్చు, విద్యా ప్రణాళిక కావచ్చు, మనకు మూల్యాంకనం ఇలా పెద్ద యూనిట్లలో ఒక్కొక్క క్వశ్చన్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఎక్కువ ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఒక్కొక్క యూనిట్ తీసుకున్న 10 యూనిట్లకైనా 10 4 40 బిట్స్ అండి. 40 క్వశ్చన్స్ అంటే 20 మార్క్స్.
ఒక్కో దాంట్లో పెద్ద యూనిట్లో 5 కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఎలాగైతుందండి మీరు ఇవి మనకు సెకండ్ యూనిట్లో ఇచ్చినటువంటి విషయం. థర్డ్ యూనిట్లో ఎయిమ్స్ అండ్ వాల్యూస్, ఉద్దేశాలు విలువలు, టీచింగ్ మ్యాథమెటిక్స్ అండి, ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ బ్లూమ్స్ టాక్సానమీ అని ఇచ్చాడండి. అంటే ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు, దానికి తోడు స్పష్టీకరణ ఉంటుంది, బ్లూమ్స్ వర్గీకరణ అండి. ఇవి మనకు ఉన్నట్టు థర్డ్ యూనిట్లో. వీటితో పాటుగా మనకు సిలబస్ ఏమిస్తాడంటే కమిషన్లు ఉంటాయండి. కొఠారి కమిషన్ ఉంటుంది, ఎన్పిఈ 1986 విద్యా విధానం ఉంటుంది, ఎన్సీఎఫ్ 2005 ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఇవన్నిటి కూడా వీటితో పాటు చదువుకోవాలి. ఓకేనా, రైట్ అండి. తర్వాత ఫోర్త్ యూనిట్ మ్యాథమెటిక్స్ కరికులం, ప్రిన్సిపల్స్ అప్రోచెస్, అంటే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు, వ్యవస్థాపన సూత్రాలు. ఓకే, ఇలా ఉంటుందండి. కరికులం కన్స్ట్రక్షన్స్, అంటే విద్యా ప్రణాళిక నిర్మాణ ఉపగమాలు, మ్యాథమెటిక్స్ కరికులం, ప్రిన్సిపల్స్ అప్రోచెస్. ఓకేనా, తర్వాత కరికులం కన్స్ట్రక్షన్స్. చూడండి ఒకసారి, లాజికల్ అండ్ సైకలాజికల్, తార్కిక మనోవిజ్ఞాన ఉపగమం, టాపికల్ అండ్ కాన్సంట్రిక్, శీర్షిక మరియు ఏకకేంద్ర పద్ధతి, స్పైరల్ అప్రోచ్ అంటే సర్పిలాకార పద్ధతి. నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్, అంటే ఉత్తమ పాఠ్య పుస్తకం యొక్క లక్షణాలని. ఇవన్నీ మన యాప్లో పర్ఫెక్ట్ సమగ్రంగా ఆల్రెడీ చెప్పడం జరిగింది, అప్లోడ్ చేయడం కూడా జరిగిందండి. కాబట్టి మీకు సమగ్రమైనటువంటి సిలబస్ ప్రకారమే ఆల్రెడీ 3 వీక్స్ బ్యాక్ చెప్పాను. అదే విధంగా మీకు పర్ఫెక్ట్ ఉంటుంది, ప్రతిదీ తెలుగు అకాడమీ బుక్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి మీకు సమగ్రంగా 20/20 వచ్చేందుగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ ఏంటంటే ఇక్కడ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అండి. ఈ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్లో మీకు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం చూడండి ఒకసారి 8 బోధనా పద్ధతులు ఇస్తారండి. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, అనాలిసిస్ మెథడ్, సింథసిస్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, ఇవే ఉంటాయి చూడండి. కానీ అదనంగా కూడా మీకు యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అని చెప్పి, కాన్సెప్ట్ ఉన్నటువంటి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అని చెప్పి, కాన్సెప్ట్ అంటే ఏంటి అని చెప్పి, ఇవన్నీ మన యాప్లో పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. చూడండి, హ్యూరిస్టిక్ మెథడ్ ఉంది, అన్వేషణ పద్ధతి, ల్యాబొరేటరీ మెథడ్ ప్రయోగశాల పద్ధతి, ఇండక్టివ్ మెథడ్ అంటే ఆగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్ అంటే నిగమన పద్ధతి, అనలైటిక్ అండ్ సింథటిక్ అంటే అనాలిసిస్ అండ్ సింథసిస్ మెథడ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. మనం ఎలా చెప్పామో అలానే మనకు ఉన్నాయండి ఈ సిలబస్ ప్రకారం. నెక్స్ట్ ఇంకోటి 6th యూనిట్ అండి, యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్, లెసన్ ప్లానింగ్ అండ్ మ్యాథమెటిక్స్. అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో ఇయర్ ప్లాన్ వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక, వీటితో పాటు ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ అంటే మైక్రో టీచింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క 6th యూనిట్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ 7th యూనిట్లో చూడండి, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఎడ్గార్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి 7th యూనిట్లో ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ ఏంది, ఎడ్గార్ డేల్ బోధనోపకరణాలు అంటే టీచింగ్ ఎయిడ్స్ అంటే ఏంటి, దానితో పాటుగా గణిత శాస్త్ర బోధనోపకరణాలు, ఎడ్గార్ డేల్ అనుభవ శంకు అని చెప్పి ఉంటుంది. ఇవి మనం డిస్కస్ చేస్తాం 7th యూనిట్లో అండి. ఓకే, నెక్స్ట్ 8th యూనిట్లో చూడండి, ఇవాల్వింగ్ స్ట్రాటజీస్ ఆఫ్ ది గిఫ్టెడ్ స్టూడెంట్స్ అండ్ స్లో లెర్నర్స్. ప్రతిభావంతంగా ఉన్నటువంటి పిల్లలు అండ్ వెనకబడినటువంటి పిల్లలు, వారికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తాం అనేది మనకు ఉన్నటువంటి 8th యూనిట్లో అండి. ఓకే, అంతేకాకుండా 9th యూనిట్లో చూడండి, 9th యూనిట్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ లైక్ ఓరల్ వర్క్, రిటర్న్ వర్క్, డ్రిల్లింగ్, అసైన్మెంట్, ప్రాజెక్ట్, స్పీడ్ అండ్ యాక్యురసీ అండి. అంటే మౌఖిక పరీక్ష అంటే ఏంటి, నెక్స్ట్ వ్రాత పరీక్ష అంటే ఏంటి, ఆవర్తనం డ్రిల్లింగ్ అంటే ఏంటి, అదేవిధంగా అసైన్మెంట్ నియోజనాలు అంటే ఏంటి, అదేవిధంగా ప్రాజెక్టు, వేగం, ఖచ్చితత్వం, ఇలాంటివన్నీ గణిత శాస్త్రంలో ఎలా అభివృద్ధి పరచాలి అని చెప్పి మనకు ఉన్నటువంటిది ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి మెలకువల మీద మనం ఈ యొక్క 9th యూనిట్ డిస్కస్ చేస్తాం. 10th యూనిట్లో మ్యాథమెటిక్స్ గణిత క్లబ్, మ్యాథ్స్ క్లబ్, మ్యాథమెటిక్స్ క్లబ్, మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్, మ్యాథమెటిక్స్ ఆర్డర్ అండ్ ప్యాటర్న్ సీక్వెన్స్ అని ఇచ్చాడు ఈ యొక్క 10th యూనిట్లో. గణిత క్లబ్బులు అండి, గణిత క్లబ్లు అంటే ఏంటి, గణితం యొక్క నిర్మాణం ఏంటివి, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ యొక్క ఆర్డర్ ప్యాటర్న్ ఏంటి అనేటటువంటి విషయాలు ఈ యొక్క 10th యూనిట్లో డిస్కస్ చేస్తాం. 11th యూనిట్కి వచ్చేసరికి ఇవాల్యుయేషన్, మూల్యాంకనం అని చెప్పి అంటాం. ఇవాల్యుయేషన్ అంటే టైప్స్ అండి, అంటే మూల్యాంకన రకాలు మనకేముంటాయి, డయాగ్నోసిస్ ఇవాల్యుయేషన్ అని చెప్పి, మనకు ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అని చెప్పి ఉంటుందండి. వాటితో పాటు మనకు ఉన్నటువంటి ప్రాగుక్తిక మూల్యాంకనం అని చెప్పి ఇంకోటి మూల్యాంకనాలు ఉంటాయి. వాటితో పాటుగా టూల్స్ అండ్ టెక్నిక్స్ అండి, అంటే మూల్యాంకన సాధనాలు ఉంటాయి. ఆ మూల్యాంకన సాధనాలు ఏంటి అవి డిస్కస్ చేస్తాం. వాటితో పాటుగా ఇవాల్యుయేషన్,
ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అసెస్మెంట్ టూల్స్, ఎనాలిసిస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ అంటే ఉత్తమ నికషకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ అని చెప్పన్నాడు. ఉత్తమ నికష యొక్క లక్షణాలు ఏంటి, వ్యాలిడిటీ అంటే ఏంటి, రిలయబిలిటీ అంటే ఏంటి, నెక్స్ట్ ప్రాక్టికబిలిటీ అంటే ఏంటి, ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి, ఆ నికషకు ఉండవలసినటువంటి లక్షణాలు డిస్కస్ చేస్తాం. మూల్యాంకన రకాలు ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, ఆ రకాలు ఏంటి అని చెప్పి ఉంటాయి. ప్రజెంట్ మనకు సిసిఈ మోడల్ ఉందండి, 2 ఉంటాయి, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పి సిసిఈలో భాగంగా మనం డిస్కస్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మూల్యాంకనం అనేటటువంటి చాప్టర్లో ఉంటాయి. అదేవిధంగా గ్రేడింగ్ అంటే ఏంటి, ఆ గ్రేడింగ్ కూడా డిస్కస్ చేస్తాం. ఇవన్నీ మనకు ఉన్నటువంటి యూనిట్స్ ఏంటంటే 11 యూనిట్స్ 20 మార్క్స్. ఈ యొక్క సిలబస్ ప్రకారం పర్ఫెక్ట్గా మీకు సమగ్రమైన సమాచారం 20/20 సాధించే విధంగా పిల్లలకు ప్రతిసారి ఏ డౌట్ లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను కూడా అందుబాటులో ఉండి మీకు ఈ యొక్క డిఎస్సి అయిపోయిందాక నిరంతరం మీకోసం కృషి చేస్తాను అని మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క దేవేందర్ మెథడ్స్ అనేటటువంటి యాప్లో మీకు అన్ని రకాల సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ వీడియోస్ మీకు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.